వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ నాదల్ల మనోహర్ గారు పిఎస్సి చైర్మన్ గారికి వందనాలు. అలాగే వేదిక అలంకరించిన మిగతా నాయకులందరికీ కూడా వందనాలు. జన సైనికులకి అభివందనాలు. అక్క బాగున్నావా? తాత బాగున్నావా? ఇలాగే ఒక నాయకుడు ఎన్నికల ముందు ప్రచారం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు సీఎం అయినాడు. ఇప్పుడు అన్న ఎక్కడా కనబడుతున్నాడా? ఎవరికన్నా కోట దాటి వస్తున్నాడా? లేదు. ప్రజలు ఇంత కష్టాలు పడుతుంటే కనబడదు. ప్రజలు ఇంత కష్టపడుతుంటే అసలు వినబడదు. ప్రజలు ఎంతో బ్రతుకు భారం అయిపోయింది. ప్రజలు ఎంతో అవస్థపడుతున్నారు. కనీసం పలకరించడానికి కోట నుంచి కూడా దాటి రావటం లేదు. ఇలాంటి నాయకుడిని మనం ఎన్నుకున్నదని ప్రజలందరూ బాధపడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతోమంది ఎన్నో మీటింగ్లు పెట్టి ప్రజల సమస్యలు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆయనకి ఎక్కటం లేదు. మనం ఆయన స్టైల్లోనే చెప్తాము. ఈ వైసీపీ ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు బాదుడే బాదుడు, గ్యాస్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర వస్తువులు బాదుడే బాదుడు, చీప్ లిక్కరు బాదుడే బాదుడు. ఇలాగ చెప్తే అర్థమవుతో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సమస్యలు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఉద్యోగాలు పాయ, పరిశ్రమలు పాయ, రావాల్సిన యువతకి ఉద్యోగాలన్నీ పాయ. నిజంగా ఇలాంటివి చెప్పుకుంటూ వస్తే ఎన్నో వెళ్ళిపోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చెవులో పట్టలేదు. కేవలం కక్ష సాధింపు కోసమే రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చినట్టే ఉంది. ఇంకపోతే మంత్రుల సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఎవరినో అన్నారని సన్యాసి అన్నారని పోటీపడి నేను సన్యాసి అంటే కాదు నేను సన్యాసి అని చెప్పి పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారు. రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 3, రోల్ నెంబర్ 4 అని వచ్చారు అందరూ. ప్రజలు నవ్వుకున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే మీరేం మాట్లాడుతున్నారు? అసలు మీ శాఖలో మీకు అనుభవం ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? మీ శాఖలో నిల్. కొందరైతే ఆ శాఖ గురించే తెలీదు కానీ అన్నిట్లో ఏలు పెడతారు. ఏమో వాళ్ళు అనుకుంటున్నారేమో మోహన్ రెడ్డి గారి బెయిలౌట్ ఇట్ అయితే వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతాం అనుకుంటున్నారేమో. ఇది కొద్దిగా గమనించుకోవాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో మాత్రం ప్రజలు తప్పకుండా వీళ్ళకి గుణపాఠం చెప్తారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు జన సైనికుల్లో ఎంతో ధైర్యం ఉంది, ఎంతో భరోసా, ఎంతో నమ్మకం పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఇతర పార్టీలందరూ భయపడినారు కానీ జనసేన పార్టీ మాత్రం ఎక్కడా భయపడలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో ధైర్యంగా నిలబడ్డారు. ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఎదుర్కొని నిలబడ్డారు. ఈవెన్ మా నెల్లూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో ఒక అబ్బాయిని కిడ్నాప్ చేశారు, కిరణ్ అనే అబ్బాయిని. ఆయన ఫోన్ చేసి సార్ నా ప్రాణం పోయినా పర్లేదు నేను మాత్రం విత్డ్రా చేసుకోను. ఇది జన సైనికుల ధైర్యం, ఇది జన సైనికుల దమ్ము. అలాగే ఉదయగిరిలో వింజమూరు బిట్ 5లో మన జనసేన పార్టీ జెండా ఎగరేసి ఎంపీటీసీ కూడా గెలుచుకున్నాం. ఇలాగా అనేక సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా ఎంత భయపెట్టినా ఒక్కరు కూడా భయపడలేదు. అది జనసేనలో ఉన్న ధైర్యం. ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే మన జన సైనికులు నిజంగా కేవలం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. ఎందుకు భయపడటం లేదంటే నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడే పోరాడుతున్నారు. రోడ్ల దుస్థితి గురించి మనం సెప్టెంబర్ 2, 3, 4 కార్యక్రమం చేశాం. కొన్ని లక్షలాది ఫోటోలు పెట్టారు. అసలు రోడ్డు ఉందా ఇది గోతులా అనేది అర్థం కాకుండా ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం గోతుల ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోయింది. చాలా బాగా చేశారు జన సైనికులందరూ. అదే కూడా కరెంటు ఛార్జీల మీద కానివ్వండి, రైతులు గిట్టుబాటు ధర మీద కానివ్వండి, టీటీడీ భూముల విషయంలో కానివ్వండి, యువతకు ఉపాధి అవకాశాలు కావాలని ఇలాంటి అనేక సమస్యల మీద మన జన సైనికులు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు. అందుకే ఈరోజు కూడా జనసేన అంటే ఎంతోమందికి నమ్మకం, ధైర్యం. అది నిజంగా మన అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మనకు అధ్యక్షులుగా ఉండి మనందరికీ మంచి మార్గాన్ని నడిచేటట్టు ఒక దిశా నిర్దేశం చేస్తున్నందుకు. అదేవిధంగా సార్ మనకి అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని పాలించడానికి సీఎం ఎందుకు? ఒక సీఎం, ఇంతమంది మంత్రులు, 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్లు, పెట్రోలు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళకి సలహాదారులు, ఈ వందలాది కోట్లు నెలకి ఖర్చు ఎందుకు సార్? మనకి 1,00,000 రూపాయలతో ఒక అకౌంటెంట్ని తెచ్చుకొని మనం మేనేజ్ చేయొచ్చు. ఇలాగ అప్పులు తెచ్చి పరిపాలించే నాయకులు కాదు మనకు కావాల్సింది. నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే మనకు కావాలి. నిజంగా నెల్లూరు జిల్లాకి నిన్న
ఒక 100 మంది బ్రాహ్మణులు వచ్చి వాళ్ళు దాంట్లో పూజారులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, అందరూ వచ్చి వాళ్ళ బ్రాహ్మిన్ కార్పొరేషన్ని బీసీ కార్పొరేషన్లో కలిపేసుకున్నారని చెప్పి చాలా బాధపడి మన నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి వచ్చారు. వాళ్ళు చెప్పేది ఒకటే, సార్ మా జీవితంలో ఇప్పుడు వరకు మేము ఏ పార్టీ గడప తొక్కలేదు, మొట్టమొదటిసారి జనసేన పార్టీ దగ్గరికి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఏ సమస్య అయినా తీరుతుందనే నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు. తప్పకుండా అది పరిష్కరించేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. నేను చెప్పేది కూడా ఎప్పుడు చెప్తాను, ఎందుకు ఇంతమంది నమ్మి మన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి, ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఎవ్వరికీ తలొక్కరు. అందుకే ఎంతోమంది నమ్మి మన పార్టీలో ఈరోజు వస్తున్నారు. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పిందంతా ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే, ఈ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆరోగ్యానికి హానికరం. దట్స్ ఆల్, నో డిస్కషన్. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన.